డీఎస్సీపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తూ ధర్నాలు చేయడం సరికాదని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మండిపడ్డారు. తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యంత పారదర్శకంగా 16,148 ఉద్యోగాలు భర్తీ చేశామని స్పష్టం చేశారు. నిరసనల వెనుక వైసీపీ వారే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మంత్రి నారా లోకేష్ పై వస్తున్న ఆరోపణలు నిరాధారమని ఆయన తేల్చి చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ స్థానికంగా ఉన్నటువంటి సంస్థల ద్వారా కానీ ఏమేమి ఆ స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీలు చేసిన విషయాలపైన కూడా మేము విపులంగా ప్రజలకు వివరిస్తే చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఈ గొడ్డల పార్టీకి సంబంధించిన అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ప్రజలు తిరస్కరించినటువంటి వ్యక్తులు ఏదో విధంగా కూటమి ప్రభుత్వం పైన నిందలేయాలని చేయటం జరిగింది. మీరు చూశారు. ఈ 2 సంవత్సరాల్లో స్టార్టింగ్ 3 నెలలు వదిలితే ప్రతిరోజు ఏదో ఒక విధం పైన దాంట్లో భాగంగా కూటమి ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు చేస్తూ వెళ్తున్న సంఘటనలు మీకు తెలుసు. దాంట్లో భాగంగా ఈ డిఎస్సి సంబంధించిన ఉద్యోగాలు 2018లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇస్తే 2019 వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం మేము డిఎస్సిని జరిపిస్తామని చెప్పిన గొడ్డల పార్టీ 5 సంవత్సరాల ఒక్కరోజు కూడా జరిపించలా. ఏ విధంగా లబ్ధిదారులకి ఏ విధంగా ఇచ్చింది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ స్థానికంగా ఉన్నటువంటి